సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజుల నుంచి టీటీడీ బోర్డులో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి దుర్మార్గంగా పంది కొవ్వు, ఒడ్డు కొవ్వు, మరి ఫిష్ ఆయిల్ వాడుతున్నారంటే దాని మీద భారతీయ జనతా పార్టీ ఈరోజు స్పందించి ఈరోజు తక్షణం ఇక్కడ ఒక నిరసన కార్యక్రమం చేయాలని చెప్పాము. ఖచ్చితంగా ఈ యొక్క లడ్డూ తయారీలో కేవలం ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి ఈ యొక్క సమస్యలకు అలవాటు పడి ఆనాడు నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి 1000 రూపాయలు ఉంటే దాన్ని 320 రూపాయలకి కాంట్రాక్ట్ కట్టుబెట్టారంటే దాంట్లో కల్తీ బ్యాటింగ్ చేయడం జరుగుతుంది. అందుకోసమే కక్కుర్తి పాల్పడినటువంటి ఆనాటి టీటీడీ బోర్డు చైర్మన్ అయినటువంటి సోమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి ఈవోలను తక్షణ అరెస్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈ రోజున జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు కూడా ఈ రోజు ఆ రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. దీని మీద జాతీయ స్థాయిలో మరి ఆ పవిత్రమైన మరి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే మరి మనకు ఎంతో పవిత్రమైనటువంటి దేవస్థానం మీద జరగడం అనేది చాలా ఘోరం. తక్షణమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద స్పందించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో నీకే దేవుడి మీద అంటే జగన్మోహన్ రెడ్డికి అసలు నమ్మకం లేదు. నేను జగన్మోహన్ రెడ్డిని ఒకటి అడుగుతున్నా, ప్రతి దిక్కరకు పోతుంటావు. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే సతీ భార్యభర్తలు వెళ్తారు, కానీ నువ్వు ఏనాడైనా సరే నీ భార్యను తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకెళ్ళావా అంటే నువ్వు పూర్తిగా క్రిస్టియానిటీ ఉండి ఈ యొక్క కొండ మీద అన్ని మతస్థులను ప్రోత్సహిస్తూ అక్కడ అనేక అసభ్య కార్యక్రమాలు చేయిస్తూ పవిత్రతను దెబ్బతీస్తున్నారు తిరుపతి తిరుపతి పోలీసులు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, ఈ సమస్య వదలము. ఈ యొక్క అసలు దోషులను శిక్షించేంత వరకు భారతీయ జనతా పార్టీ అనేక ఉద్యమాలు చేస్తుంది. తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడాలని ఈ భారతీయ జనతా పార్టీ కోరుకుంటూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 100 రోజుల్లో ప్రభుత్వంలో విఫలమైనందువల్ల దాన్ని పక్కదారి పట్టించడానికి ఈ విధంగా దేవుడిని వంట పెట్టి చేస్తా అన్నాడు. చాలా తప్పుగా జగన్మోహన్ రెడ్డి, నువ్వు 5 సంవత్సరాలు ఇక్కడ పీపించడం లేదు, నీవు చేసుకున్న వదిలిపెట్టినట్టు కూడా ఏ చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఓర్పుగా నేర్పుగా అన్నట్టు సమస్యను పోతూ కేంద్ర ప్రభుత్వంతో మధ్యలో ఉంటూ అన్ని యొక్క కార్యక్రమాలు జరుగుతున్నావు. నువ్వు జీతాలే సక్రమంగా వేయలేకపోయావు, పెన్షన్ల సక్రమంగా వేయలేకపోయావు, అభివృద్ధి లేదు. నీ సమయంలో ఈ రాష్ట్రం అంతా నష్టపోయింది. దాన్ని పూడ్చే విధంగా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తుంది. ఇక నీకు భవిష్యత్తు లేదు, ఇంకా నీ పార్టీలో ఉండేవాళ్ళు కూడా ఎవరు లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ధర్మారెడ్డిని, వైవి సుబ్బారెడ్డిని, సోమన కరుణాకర్ రెడ్డి గారిని తక్షణ అరెస్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ వైకుంఠుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రసాదాన్ని పంచే ప్రసాదానికి ఎంతో పవిత్రత ఉంది. అలాంటి పవిత్రమైన ప్రసాదాన్ని ఈ రకంగా మాంసము, చేపలు వీటితో తయారు చేసిన నూనెను వాడటం చాలా దుర్మార్గం. దీనికి బాధ్యత వహించి ఎవరైతే ఈ కల్తీకి సహకరించారో వారు ఎంత పెద్దవారైనా సరే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కఠినమైనటువంటి శిక్షలు అమలు జరిపేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బీజేపీ పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం.